నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. భారతదేశం అంటే అత్యున్నత జ్ఞానం, సమున్నత సంస్కృతి, ఆధ్యాత్మిక జీవనం అనే దృష్టికోణం కొందరిలో ఉండగా, ఇది పేద దేశమని, ఈ దేశానికి విజ్ఞానం వచ్చింది వలస పాలనా కాలంలో అని దుష్ప్రచారంతో కూడిన దుష్టకోణాన్ని చూస్తున్నవారు మరికొందరు. కానీ వాస్తవ చరిత్రను గమనిస్తే వేల ఏళ్ల పాటు ప్రపంచానికి వాణిజ్య, పారిశ్రామిక సేవలందించి మన దేశం స్వర్ణభారతిగా వెలుగొందిందని చాలామందికి తెలియదు సరికదా. తప్పుడు ప్రచారాన్నే నమ్మే పరిస్థితిని చూస్తున్నాం. అయితే కుట్రల ఫలితంగా ఏళ్ల తరబడి మనం ఎదుర్కొంటూ వచ్చిన ఆర్థిక సవాళ్లను క్రమంగా అధిగమిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలబెట్టుకుంటున్న తరుణమిది. ఈ నేపథ్యంలో ఒకప్పటి ఆర్థిక వైభవాన్ని, దోపిడీకి గురైన తీరును, మన ఉజ్వల ఆర్థిక చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు స్వర్ణభారతి పుస్తక రచయిత అయిన శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో స్వర్ణ భారతంలోకి అడుగు పెడదాం. నమస్కారం సత్యదేవ ప్రసాద్ గారు. జాగృతి టీవీ ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం అండి. మన భారతదేశపు ఆర్థిక వైభవాన్ని మీరు స్వర్ణ భారతి అనే పుస్తక రూపంగా అందించారు. కొన్ని వేల ఏళ్ల పాటు భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి పారిశ్రామిక, వాణిజ్య సేవల్ని అందులో విస్తృతంగా తెలియజేశారు. ఈ క్రమంలో ఇస్లామిక్ పరిపాలన నుంచి, వలసవాదుల పరిపాలన నుంచి మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆర్థిక స్వాతంత్రాన్ని మనం ఏ మేరకు సాధించామంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఒక విధంగా నేను రాసిన ఆర్థిక చరిత్రే స్వర్ణభారతే దానికి ఒక రకమైన సమాధానం. ఈనాటికి కూడా మనం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యవస్థలు, పద్ధతులు అవి కూడా ఈనాటికి మన ఆధునికంగా మన ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయి. అది ఒక విషయం. రెండు ఏమిటంటే, ఆనాడు మనము వలసవాదులు, ఇటు బ్రిటిష్ వారు కానీ, అటు అరబ్బులు మొదలైన వాళ్ళు కానీ విధ్వంసం చెయ్యగా కూడా ఎంత విధ్వంసం చేశారో అంతకంత మిగిలి ఉంది మన దేశంలో. అంటే మన ప్రాచీనమైనటువంటి వ్యవస్థ, ప్రాచీనమైనటువంటి పరిజ్ఞానం, సమర్థతలు, నిపుణతలు మిగిలి ఉన్నాయి. దాని పునాది మీద మనం నిర్మించుకుంటూ వచ్చాం. ఆ విధంగా నిర్మించి ఆధునికతను అందిపుచ్చుకుంటూనే మన యొక్క పునాదిని విస్మరించకుండా మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఈ రోజున మనం ప్రపంచంలో 3వ ఆర్థిక బలంగా, వ్యవస్థగా నిలబడగలిగాం. కాబట్టి మనము మన యొక్క పూర్తిగా మనది నాశనం కాలేదు, నాశనం చెయ్యలేకపోయారు. చాలా మటుకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి తగినటువంటి జవసత్వాలు మన జాతిలో ఉన్నాయి. కాబట్టే మనము తిరిగి పునరుద్ధరించుకోగలిగాం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన ఆర్థిక వ్యవస్థ ఎదిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడేమో ఇదేదో మృత ఆర్థిక వ్యవస్థను ఒకడు, దానికి వంత పాడుతూ తానా తందానా అనేటువంటి వ్యక్తి ఇక్కడ. ఈ పరిస్థితుల్లో అసలు ప్రాచీన మధ్యయుగాల్లో, ఆ తర్వాత కూడా మన ఆర్థిక వ్యవస్థ ఎంత ఘనంగా వర్ధిల్లిందనేది కొంచెం మీ మాటల్లో తెలియచేయండి. ప్రపంచంలో అనేక నాగరికతలు, చాలా ప్రాచీన నాగరికతలు అని చెప్పుకోగలిగిన ఈజిప్టు, మెసొపొటేమియా మొదలైన నాగరికతల నాటి నుంచి కూడా మన దేశానికి వాళ్ళతో వాణిజ్య సంబంధాలు ఉంటూ వచ్చాయి. వాళ్ళ దగ్గరికి వాళ్ళతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవాలి అంటే సముద్ర మార్గాన కానీ, లేదా భూమార్గము సముద్ర మార్గం కలిసిన పద్ధతిలో కానీ వెళ్ళాల్సిందే, మరోలా లేదు. మరి సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున సరుకుల్ని తీసుకువెళ్ళాలి, పంపిణీ చెయ్యాలి అంటే అంత పెద్ద వ్యవస్థ ఉండాలి. అలాగే నౌకాయానం మనకి తెలియాలి, నౌకలు ఉండాలి. నౌకలు మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవడం కానీ, లేదా మనం నిర్మించుకోవడం కానీ జరగాలి. కాబట్టి ఇవన్నీ జరిగాయి అంటే, ఒకటి మన దగ్గర బలమైనటువంటి నిపుణతలు ఉన్నాయి. మనము ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలంటే అంత ప్రాచీన కాలంలో మెసొపొటేమియా నాగరికత అంటే అది క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాలు. ఆనాటి నాగరికత, ఆనాటికే మనకు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న సముద్ర వ్యాపారం ఉంది అంటే, నౌకాయానం ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తే, నౌకలు ఉన్నాయని ఒప్పుకుంటే అవి ఎక్కడివి అంటే, ఆ రోజుల్లో అప్పటికి
అటువంటి నౌకలు ఏ ప్రపంచ దేశం దగ్గర లేవు. సముద్ర వాణిజ్యం చేయగలిగినటువంటి నౌకల్ని మన దగ్గర మాత్రమే తయారు చేసేవారు. నౌకాయానంలో మన దగ్గర నౌకా విజ్ఞానము, నౌకా నిర్మాణము మన దగ్గర చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేది. సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున చేయగలిగినటువంటి పెద్ద పెద్ద ఓడలను తయారు చేసి దాంట్లో మన సరుకులను నింపి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసినటువంటి సమర్థత మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా మనకు అతి ప్రాచీనమైనటువంటి రుజువులు అవి దొరుకుతాయి. తర్వాత అంటే దాని గురించి ఉదాహరణ చెప్పాలంటే, ఉదాహరణకి ఈజిప్ట్ అనగానే ఈజిప్ట్ పిరమిడ్స్ మనకు గుర్తొస్తాయి. పిరమిడ్స్లో గిజా పిరమిడ్ మొదలైనవి. గిజా పిరమిడ్ మొదటి పిరమిడ్ అని చెప్తారు. దాన్ని మెట్ల పిరమిడ్ అంటారు, స్టెప్ పిరమిడ్ అంటారు. ఆ పిరమిడ్లలో అనేక నిర్మాణాలు, అవి ఒక పిరమిడ్ కాదు. ఆ పిరమిడ్ నిర్మాణాల్లో ఉండేటటువంటివి వాళ్ళు ముఖ్యంగా గొప్పగా చెప్పుకునేవి ఆ ప్రాచీన ఈజిప్ట్ రాజులు, ఫారోలు అనబడే ప్రాచీన ఈజిప్ట్ రాజుల యొక్క మృత కళేబరాల్ని వాటి మీద అనేక మలామాలు పూసి వాటికి బట్టలు చుట్టి వాటిని పేటికల్లో పెట్టి ఆ పిరమిడ్లలో ఉంచేవారు. ఆ విధంగా మలామాలు పూసి బట్టలు చుట్టినటువంటి ఆ ఫారో రాజుల మృత కళేబరాల మీద ఉన్న బట్ట భారతదేశపు నూలు బట్ట. అద్భుతం. ప్రధానంగా పత్తి ఒకటి, చెరకు పంట ఒకటి మన దేశంలో చాలా ప్రాచీన కాలంలో మన దగ్గరే పుట్టేది. మన పత్తిని కపాస అంటారు. ఆ కర్పాసని ఇప్పుడు హిందీలో కపాస్ అంటారు. ఆ నూలు బట్టల్ని ఆ ఈజిప్షియన్ నాగరికతలో మనకు వారి అవశేషాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే మనం మెసొపటేమియా లేక ఇరాక్తో చేసిన వ్యాపార సంబంధాలలో మధ్యలో ఇప్పుడు మనము బహ్రెయిన్ అనబడేటటువంటి ఈ దీవి, అది మనకి ప్రముఖ పాత్ర వహించింది అప్పట్లో. ఆ బహ్రెయిన్కి దిల్మున్ అనే ప్రాచీన నామం ఉంది. ఆ దిల్మున్కి అసలు పేరు, అది ఒక సంస్కృత పేరు, తలమీన. తలమీన అంటే తలము మీద, నీటి ఉపరితలం మీద తేలేటటువంటి మీనము అంటే చేప. నీటి మీద తేలే చేపలాగా ఉంటుంది, ఒక దీవి అలా కనబడుతుంది కాబట్టి దాన్ని తలమీన అని పేరు పెట్టారు మన ప్రాచీనులు. ఇదంతా ఎప్పటి మాట? మనము హరప్పా నాగరికత అని మన స్కూళ్ళు పాఠాల్లో చెప్పేటటువంటి సరస్వతి సింధు నాగరికత. అది నిజానికి హరప్పా నాగరికత అనడం కన్నా సరస్వతి సింధు నాగరికత అనడమే సబబు. ఎందుకంటే ఆ నాగరికత అవశేషాలు వందలు వేలుగా ప్రాచీన సరస్వతీ నది, వేదాల్లో చెప్పబడినటువంటి సరస్వతీ నది పడకలో దాని యొక్క తీరాల్లో కనబడ్డాయి అవశేషాలు. అనేక ప్రదేశాలు, వందలు వేల ప్రదేశాలు. కాబట్టి హరప్ప అనేది అలాంటి అనేక ప్రదేశాల్లో ఒకటి. మొహంజదారో, హరప్ప, లోథాల్, ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రదేశాలు మాత్రమే. నిజానికి మరి సరస్వతి నది అంటే వేదాల్లో చెప్పబడింది, అది వేదాల్లో చెప్పబడ్డ అతిపెద్ద నది, గంగా నది కన్నా పెద్ద నది. దాన్ని అందుకని వేదమంత్రాల్లో అంబితమే నదీతమే అన్నారు. తరతమ అంటే సూపర్లేటివ్, తమ అంటే అంబితమే, నీరు కలిగిన దానా, మ్యాక్సిమం నీరున్నది సూపర్లేటివ్. నదీతమే, నదుల్లో తమము సూపర్లేటివ్. అంత వేదమంత్రాలు పొగిడినటువంటి సరస్వతీ నది ఆ తరువాత క్షీణించింది. అదంతా చరిత్ర. ఇంతకీ ఆ సరస్వతీ నది, దాన్ని అక్కడ అవశేషాలు ఎక్కువ ఉన్నాయి, లభించాయి. కాబట్టి దాన్ని హరప్పా నాగరికత అనే పరిమితమైన పేరు కాకుండా సరస్వతి సింధు నాగరికత, ఎందుకంటే సింధు నది దానికి కూడా ప్రముఖమైన పాత్ర ఉంది కాబట్టి. ఆ విధంగా ఆ హరప్పా కాలం నాటి ప్రజలు మెసొపటేమియా తోటి ఈ దిల్మున్ ద్వారా వ్యాపారం చేసేవారు. ఇది చెప్పవలసిన విషయం. వారు వ్యాపారం చేసినప్పుడు వారు ఎగుమతి చేసిన ఎగుమతుల్లో ఈ కర్పాసము లేక పత్తి ఒకటి. ఈ విధంగా మనకు సంబంధాలు ఆనాటి నుంచి ఉంటూ వచ్చాయి. దానికి తగిన నౌకా నిర్మాణం ఉందని చెప్పాను. ఇది మన యొక్క సమర్థత. చెరకు పరిశ్రమలో కూడా మనదే అగ్రస్థానం అని తెలుస్తుంది. ఈనాటికి మనది
చక్కెర అంటాం మనం. ఆ చెరకు ఇంకా అనేక రూపాల్లో మనం వాడతాం. మన ఆర్థిక వ్యవస్థ తాలూకా ఔన్నత్యాన్ని గురించి యాంగస్ మ్యాడిసన్ గారు కూడా ప్రస్తావన చేశారు కదండి. యాంగస్ మ్యాడిసన్ అనే ఆయన OECD, అది UNO యొక్క ఒకానొక శాఖ. అది ఆ OECDకి చెందిన ఒక రీసెర్చర్ ఆయన, యాంగస్ మ్యాడిసన్ అనే ఆయన. ఆయన 2 గ్రంథాలు రాశాడు. మిలేనియల్ స్టాటిస్టిక్స్ ఒకటి, మిలేనియల్ ఇంకొక గ్రంథం ఏదో ఒకటి రాశాడు. ఈ 2 గ్రంథాల్లోనూ ఆయన రాసిన తాత్పర్యం ఏంటంటే, 1వ శతాబ్దం మనం చెప్పుకునే సోకాల్డ్ క్రీస్తు శకం, మనం సామాన్య శకం అని వ్యవహరిద్దాం దాన్ని. సామాన్య శకం 1వ శతాబ్దం నుంచి ఆయన లెక్క తీసుకున్నాడు. 1వ శతాబ్దం నుంచి 2000 ఏళ్ల పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1వ నంబర్లో ఉంది. భారతదేశము ప్రపంచ ఉత్పత్తిలో, GDP అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GDPలో 30% ఉత్పత్తి చేస్తూ వచ్చింది. ఇది ఎప్పుడు 18వ శతాబ్దం దాకా ఇదే కొనసాగింది. ఆ తర్వాత ఈ పాశ్చాత్యులు మనని ఆక్రమించుకున్నాక మన వారి దోపిడీ బాగా మితిమీరి జరగటం వల్ల మన దేశం ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కాబట్టి ఇది యాంగస్ మ్యాడిసన్ గారు అధికారికంగా వారి రీసెర్చ్లో చెప్పినటువంటి విషయం. ఇది భారత ఆర్థిక వ్యవస్థ క్షీణత అనే పాయింట్కి వచ్చినప్పుడు ఇస్లామిక్ పరిపాలన, ఆ తర్వాత పోర్చుగీస్ వారు, బుడతకీచులు అంటారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఈ 3 కాలాల్ని మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మన వ్యవస్థల్ని, మన వనరుల్ని దోచుకోవడం జరిగింది వాళ్ళు? నిజానికి మన దేశంలో ఇస్లామిక్ దోపిడీ అనేది, లేదా అరబిక్ దోపిడీ అనండి, అరబ్బులే కాదు, ఆఫ్ఘన్లు, టర్కులు అనేక మంది వచ్చారు కాబట్టి వారందరి కామన్ ఫీచర్ ఏమిటి అంటే ఇస్లాం, కాబట్టి అది ఇస్లామిక్ దోపిడీ అని అనాలి. ఇస్లామిక్ నాగరికత అందాం దాన్ని, అవన్నీ కలిపి. ఆ ఇస్లామిక్ నాగరికత నుంచి వచ్చిన ఆ వారి దోపిడీ స్వభావం ఏంటంటే అది మోటైనటువంటి స్వభావం. కత్తి మెడ మీద పెట్టి చంపడం కానీ దోచుకోవడం కానీ అది చేస్తూ ఉన్న సంపదని నాశనం చేయడం, కనబడ్డ గ్రామాలు తగలబెట్టడం, పశువుల్ని లక్షలు కోట్లుగా నరికేయడం, అలాగే ఇతర ఉత్పత్తి వ్యవస్థను విధ్వంసం చేయడం, వృత్తులని పాడు చేయడం, ఈ విధంగా వారు నాశనం ఎక్కువగా చేశారు. బానిసలుగా పట్టుకుని పోయేవారు. అనేక మంది నిపుణుల్ని వృత్తి నిపుణుల్ని బానిసలు చేసి, అంటే వారి జీవిత ప్రమాణం ఎంత దారుణంగా పడిపోయేదంటే, ఒక గౌరవనీయమైనటువంటి వృత్తి చేసుకుంటూ సంపన్నవంతంగా ఆ వృత్తిలో తను సంపాదించి సంపన్నవంతంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, అతని కుటుంబము బానిసలుగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారంటే బానిసకు ఉండే ఏముంది? అది ఏ రకమైన స్వాతంత్రం ఉండదు. పరమ దయనీయమైన జీవితం, దారుణమైన జీవితం అనుభవిస్తాడు. ఆ విధంగా లక్షలాది కోట్లాది మంది మన దేశంలో అంతకుముందు ఉన్నతమైన జీవిత ప్రమాణం కలిగి ఉన్నతమైన జీవితాన్ని, నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు పతనమయ్యారు, నరకబడ్డారు, లక్షల సంఖ్యలో విదేశాలకి బానిసలుగా అమ్మబడ్డారు. దానివల్ల ఏమయ్యాయంటే మన నిపుణతలు నశించగా మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోతే దాన్ని తాము చేతనైనంత వరకు ఈ ముస్లిములు ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి మధ్య ఆసియాలో ఉన్న సమర్కండ్ అనే ప్రదేశంలో జగద్విఖ్యాతమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమరాల్డ్ మాస్క్ అని ఇదని అదని ఏవో చాలా ఉన్నాయి. మన దేశం నుంచి వెళ్ళినటువంటి నిర్మాణ కార్మికులు ఆ నిర్మాణాలు చేశారని చరిత్ర సాక్ష్యం చెప్తోంది. కాబట్టి ఆ మధ్యాసియాలో ఉండేటటువంటి టర్కులు మొదలైన ఆ ముస్లిము జాతులు కావు, వాటి నిర్మాణం చేసి వాళ్లలో ఉన్న నిపుణతలు కావు. భారతదేశం నుంచి బానిసలుగా తీసుకొని పోబడ్డ నిపుణుల యొక్క చేత, అది వారి యొక్క నిపుణతల ఫలితము అని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది.
ఈ విధంగా మన నష్టం వాళ్ళకి లాభమైంది. ఇది ముస్లిము మోటైనటువంటి వాళ్ళ అప్రోచ్. ఇంకా పాశ్చాత్యులు వచ్చిన తర్వాత పద్ధతి మారింది. వీళ్ళు ఎవరిని తాము నాశనం చేస్తున్నారో వారే తమకి ఆ నాశనం ప్రక్రియలో సహకరించేటట్టుగా వారి మస్తిష్కాలని, వారి బుర్రల్ని తిప్పివేసి ప్రచారం ద్వారా, ఇతరత్ర ప్రలోభాల ద్వారా, మోసం ద్వారా వారి యొక్క మస్తిష్క క్షాళన, బ్రెయిన్ వాషింగ్ చేసి వాళ్ళను తమకు అనుకూలంగా మార్చుకున్నారు, తమ పక్షాన్ని వేసుకున్నారు. వాళ్ళని అంటే విక్టిమ్స్ వర్ కోఆప్టెడ్ బై ది విక్టర్ టు డెస్ట్రాయ్ ది విక్టిమ్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఎవరు నాశనం అవుతున్నారో వాళ్ళే తమను నాశనం చేస్తున్న వాడికి సహకరించారు ఆ నాశన ప్రక్రియలు. ఇది చెయ్యగలిగింది పాశ్చాత్యం. ఎలా ముఖ్యంగా పాశ్చాత్యాలు అనగానే వాళ్ళలో ముఖ్యులు బ్రిటిష్ వాళ్ళు. చాలా నిపుణులు ఈ వంచన ప్రక్రియలో. వాళ్ళు ఏం చేశారంటే రకరకాలుగా ఇండాలజీ పేరు చెప్పారు. మీది చాలా గొప్ప నాగరికత, దీన్ని పరిశోధించాలి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన చోట మన నాగరికత, మన గ్రంథజాలంలో కానీ, మన ఆచార వ్యవహారాల్లో కానీ, ఆ దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన చోట తీసుకుని తమ బుద్ధి ఎంత ఉందో ఆ పద్ధతిలో దాన్ని వ్యాఖ్యానించి గ్రంథాలు రాసి పారేశారు. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని విస్తృతంగా పంపిణీ చేసి వాళ్ళ పలుకుబడితో ప్రజల్లో ప్రచారం చేశారు. ఈ విధంగా ప్రజలు తమదైనటువంటి తమ సంస్కృతిని, తమ నిపుణతల్ని అన్నిటినీ మరిచిపోయి తమకు దగ్గరకు వచ్చిన దురాక్రమణదారుడు ఏది చెప్తే అది వింటూ వాడి దగ్గర కూలివాళ్లుగా పనిచేయడానికి సిద్ధపడ్డారు. అంటే వాళ్ళు చెప్పిన మెకాలే విద్యా విధానంలో నేను కేవలం గుమాస్తాలను తయారు చేస్తాను అని వాడు చెప్పాడు. ఆ గుమాస్తాలుగా, ఇతరత్ర కూలివాళ్లుగా ఆ స్థాయిలో ఉపయోగపడ్డారు. ఇప్పుడు ఉదాహరణకి వైద్య రంగం ఉంది, మనదైన అద్భుతమైన మన వైద్య శాస్త్రము అది ఉంటే దాన్ని నాశనం చేసి ఒక వైద్య కళాశాల అంటూ పెట్టి ఆ వైద్య కళాశాలలో వాళ్ళు నేర్పింది ఏమీ లేదు. కాంపౌండర్లు, ఇంకా తక్కువ హెల్పర్లు, వాళ్ళు తోటీలు, వాళ్ళు ఉంటారు. ఆ స్థాయి నిపుణతల్ని వాళ్ళు ట్రైనింగ్ చేసి మేము వైద్య విద్య నేర్పాము అని చాటింపు చేసుకున్నారు. మన దగ్గర ఉండేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైన శస్త్రవైద్యము, ఆ రకమైనటువంటి ఆయుర్వేద చరకుడు, సుశ్రుతుడు, అటువంటి గొప్ప వ్యవస్థని ఈ స్థితికి తీసుకొచ్చారనమాట. ఈ విధంగా వీళ్ళు చేసింది చాప కింద నీరులాగా చేసిన నాశనం వీళ్ళది. మోటుగా కత్తి జలిపించి చేసినటువంటి నాశనం వాళ్ళది. ఇది ముఖ్యమైన తేడా కనపడుతుంది మనకి పైకి. నౌకా రంగంతో పాటు చేనేత రంగం ఒకటి కదండి మనం విస్తృతంగా చెప్పుకోవాల్సింది. వాళ్ళ చేతిలో దారుణంగా పతనమైంది. నౌకారంగము, చేనేత రంగమే కాదు, ప్రపంచంలో ఆనాడు మీరు ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా అని లాలా లజపత్ రాయ్ గారు రాసిన గొప్ప పుస్తకాన్ని మన పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో ఆయన ఏమంటారంటే, ఆనాడు ప్రాచీన కాలంలో అంటే లేదా బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న కాలం నాటికి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన 8 రంగాలలో భారతదేశము ఉత్పత్తి రీత్యా, నిపుణతల రీత్యా అత్యున్నత స్థానంలో ఉండేది అని ఆయన అందులో రుజువు చేస్తారు లజపత్ రాయ్ గారు గణాంకాల సహాయంతో. అంటే మనము కేవలము నౌకాయానం కానీ లేదా మరొక అగ్రికల్చర్ కానీ ఇలాగే 1-2 కాదు, ఆనాడు ప్రపంచంలో అత్యున్నతమైన ఈ పేరెన్నిక కన్నా 8 రంగాల్లో మనము నంబర్ 1గా ఉంటూ వచ్చాం. 8 రంగాల్లో 8. ఇది మన పరిస్థితి. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి వారి విధానాల ఫలితంగా మన సమాజంలో అనేక కరువు కాటకాలు, మరణాలు, సమాజ క్షీణత కూడా సంభవించింది కదా సార్. వాటి గురించి కూడా ఒకసారి కొంచెం. స్వర్ణభారతిలో ఒక అధ్యాయాన్నే దానికి కేటాయించాను. ఒకటి ఏం చేస్తారంటే, బ్రిటిష్ వాడి ముఖ్య ఉద్దేశము వాడి దేశపు దరిద్రాన్ని బాపుకోవడానికి మన సంపదను ఎత్తుకు వెళ్ళడం వాడి ఉద్దేశం. వాడి దగ్గర పెద్ద తెలివితేటలు కానీ, పెద్ద సమర్థతలు కానీ
పెద్ద నిపుణతలు కానీ లేవు. ఈ మాట అనడం చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. నేను రాసిన ఈ పుస్తకాలు చదివితే అర్థమవుతుంది, దాని రుజువులతో సహా అర్థమవుతుంది. ఒక్క వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే వాళ్ళ దగ్గర డ్రిల్ ప్లవ్ అనేది మన దగ్గర ప్రతి రైతుకి తెలిసినటువంటి విషయం. విత్తనాలు విత్తుతూనే అది డ్రిల్లింగ్ చేస్తుంది, అది దున్నుతుంది. ఆ డ్రిల్ ప్లవ్ వాడికి చాలా గొప్ప ఆవిష్కారంగా కనబడింది ఇక్కడికి వచ్చిన వాడు. అలెగ్జాండర్ వాకరో ఎవరో అతను చెప్తాడు, ఇది ఇక్కడ చాలా అద్భుతమైన, మన దేశంలో ఇటువంటి పరికరమే లేదు, మన దేశాన్ని తీసుకెడితే మన వ్యవసాయం చాలా వృద్ధి పొందుతుంది అని చెప్పి డ్రిల్ ప్లవ్ లాంటి మన నాగలిలో ఒక రకం అది. అటువంటి నాగలి మనకి ఏనాటి నుంచి తెలుసు? బలరాముడి భారత కాలంలో బలరాముడి అంత పాతది మన దేశంలో. వాడు 18వ శతాబ్దంలో దాన్ని చూసి అబ్బురపడి మన దగ్గర ఇలాంటిది లేదు అంటే అంతకన్నా అధమ స్థితిలో ఉండేవాడు వాడు. ఈ విషయం అంతా ధర్మపాల్ గారు రాసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ 18th century ఇండియా, ఈ గ్రంథంలో ఆయన ఇలాంటివి అనేకం చెప్పారు. ఐస్ తయారు చేయడం కానీ ఇది వాళ్ళ దగ్గర లేదు, ఐస్ తయారీ. అలాగే సిమెంట్ మోర్టార్, ఈ బిల్డింగులు కట్టేటటువంటి సున్నము, చెక్క సున్నం అంటాం, అవి కానీ అది. అలాగే స్టీల్ ఫర్నేసెస్, ఉక్కు తయారీ కర్మ, ఇవి కొలుములు లేవు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉన్నంత ఎఫిషియెంట్గా లేవు. ఉత్పత్తి రీత్యా, సమర్థత రీత్యా, కాస్ట్ రీత్యా మనది చాలా ఉన్నతమైనటువంటివి ఉండేవి. ఇలాంటివన్నీ కూడా ఆయన స్కెచ్లతో సహా ఆ బ్రిటిష్ డాక్యుమెంట్స్ నుంచి తీసుకొచ్చి రాసిన గ్రంథం ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రంథం. అందులో ఆయన చెప్తారు ఇలాంటివన్నీ. కాబట్టి అలాగే టీకాలు, ఇనాక్యులేషన్ అనేది ఎడ్వర్డ్ జన్నర్ కన్నా ముందు ఏనాటి నుంచో మన దగ్గర చరక సంహితలో అనుకుంటాను చెప్పారు. అది దాని ప్రొసీజర్ అంతా. అలాంటి అనేక టెక్నాలజీస్ మన దగ్గర ఉన్న వాటిని ఆయన గ్రంథంలో ప్రస్తావించారు. అలాంటిది అంత అధమ స్థితిలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సమర్థత లేదు, ఉన్నది ఒక్కటే సమర్థత, ఒక వీధి రౌడీకి ఉండేటటువంటి దౌర్జన్యం చేసే శక్తి ఒకటే. అది వాళ్ళు ఎలాగ ఉండేవారు, ఆ రోజున వాళ్ళ సమాజం ఎలా ఉండేది అనేది నా చదువుల చెట్టులో వాళ్ళ ఆనాటి స్థితిగతులు అని ఒక చాప్టర్ ఉంది, అందులో స్పష్టంగా రాశాను నేను. కాబట్టి అటువంటి అసమర్థ జాతి ఏమైందంటే మనది పరిణతి చెందిన నాగరికత కలిగిన జాతి, డస్సిపోయి ఉన్న జాతి. ఒక డస్సిపోయి ఉన్న ఒక వ్యక్తి, ఒక 50-40 ఏళ్ల వ్యక్తి మీదకి ఒక 25 ఏళ్ల గుండా మీద పడితే ఏమవుతుందో సరిగ్గా ఇంచుమించు అది జరిగింది మన సమాజానికి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దోచుకున్నందుకు వాళ్ళ దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని కానీ, నిపుణతలు ఎక్కువ ఉన్నాయని కానీ మనం భ్రమపడవలసిన అవసరం లేదు. అన్ని విధాల నాసిరకమైనటువంటి ఒక సమాజం మన మీద దండయాత్ర చేసి మనం అప్పటికే బలహీన స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఆక్రమించారు. మరీ ముఖ్యంగా మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి యూరప్ దేశాలు యుద్ధాలు కూడా చేసుకున్నాయన్న పాయింట్ కూడా ఒకటి ఉంది కదండి. అది ఎందుకంటే మనది స్వర్ణగర్భ అంటాము, బంగారు పిచ్చుక అంటాము. మన దేశ సంపద ప్రపంచ దేశాలన్నిటికీ ఆ రోజుల్లో కన్ను కుట్టించింది. ఇదొక అద్భుతంగా దీన్ని వర్ణించుకునేవారు వాళ్ళు. మిరాబిలే ఇండే అనేవారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు. మిరాక్యులస్ అన్నట్టు అనమాట. ఒక అద్భుతమైనటువంటి ఇండే అంటే ఇండియా. కాబట్టి ఆ విధంగా ఆ దేశాల్లో వాళ్ళు కలలు కనేవారు, భారతదేశానికి వెళ్ళాలి, అక్కడ సంపదని తెచ్చుకోవాలి. అటువంటి భారతదేశము. కాబట్టి అలాంటి వాళ్ళ కల్పనల్లో ఉండేటటువంటి భారతదేశానికి ఎలాగ వెళ్ళాలి? వాళ్ళకన్నా ముందు అరబ్బులు మన దేశానికి మనం చెప్పాను కదా, మెసపటేమియా దాకా మన వ్యాపార సంబంధాలు ఉండడం వల్ల వాళ్ళకి కూడా మనతో రాకపోకలు ఉండేవి. ఆ విధంగా వాళ్ళు ఒక 12వ శతాబ్దానికే వాళ్ళు బాగా మన దేశంతో వాళ్ళు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళకన్నా ముందు అరబ్బులు మన దేశ సంపదని వాళ్ళు
చేజిక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉండేసరికి యూరోపియన్లకి కన్నుగుట్టింది. ఇంతటి ఆ సంపద ఉన్న భారతదేశం, అద్భుత భారతదేశం నుంచి మనము నేరుగా వెళ్ళి అలా తెచ్చుకుంటే మంచిది కదా అని ప్రతి దేశము మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి తహతహలాడాయి. వాళ్ళలో పోర్చుగల్ వాళ్ళు విజయం సాధించారు. ఆ పోర్చుగల్లో జాన్ II అనే ఒక రాజకుమారుడు అప్పటికి అతను ఒక కొండ కొమ్మున ఒక పెద్ద సంస్థ స్థాపించాడు. అనేక మంది పండితుల్ని అక్కడికి పెట్టాడు. ప్రపంచంలో భారతదేశం గురించి దొరికే చిన్నపాటి ఇన్ఫర్మేషన్ తునక కూడా వాటిని సేకరించి తను పెట్టినటువంటి ఆ రీసెర్చ్ సెంటర్లో సేకరించి ఇది కేవలం అతని లక్ష్యం ఒక్కటే, భారతదేశానికి సముద్రం మార్గం కనుక్కోవాలి అని. ఆ విధంగా కనుక్కునే ఇంటెన్స్ రీసెర్చ్ ప్రయత్నం ద్వారా అనేక ప్రయత్నాలు వాళ్ళ నౌకల ద్వారా రావడానికి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి రావడానికి అంతదాకా రాలేకపోవడము, ఫెయిల్ అవ్వడము, అనేక ఓడలు మునిగిపోవడము, లేదా దారిలో సముద్రపు దొంగల బారిన పడి నాశనం కావడం, ఇన్ని కాగా చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వాళ్ళు మన పశ్చిమ తీరానికి రాగలిగారు పోర్చుగీసులు. ఆ విధంగా మన దేశ సంపద వాళ్ళు పాశ్చాత్యుల్ని ఆకర్షించి వాళ్ళు అష్టకష్టాలు పడి సముద్ర మార్గాన్ని కనుక్కునేట్టుగా చేసి ప్రపంచ దేశాలకు కన్ను కుట్టేలా చేసినటువంటి మన భారతీయ ఈ ఆర్థిక వ్యవస్థ, సుసంపన్న ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎటువంటివి, వాటి కాంట్రిబ్యూషన్ ఏంటండి? మొదటగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ చెప్పాలి. విద్య లేనిదే ఏదీ లేదు. మన విద్యా వ్యవస్థ ఎలా ఉండేది అంటే, మన సమస్త విజ్ఞానానికి మూలం వేదాలు. విద్ అనే ఒక ధాతువు నుంచి విద్ అంటే జ్ఞానము అనే అర్థము. ఆ విధంగా సమస్త జ్ఞానము ఆ వేదాలతో పుట్టింది. వేదాలలో ఉండే జ్ఞానం ఎలాంటిది అంటే ఫార్ములాల రూపంలో, చాలా క్రిప్టిక్గా, చాలా క్లుప్తంగా మంత్రాల రూపంలో ఉంటుంది. దాన్ని విడమర్చి ఆ పండితులు అనేవారు విడమర్చి చెబితే తప్ప దాన్ని మనము డీకోడ్ చేయలేము. ఆ విడమర్చి చెప్పడానికి 6 శాస్త్రాలు ఉన్నాయి. వాటిని వేదాంగాలు అంటారు. ఆ 6 శాస్త్రాలు 6 సైన్స్లు. కల్పము, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, ఇలాగా 6 శాస్త్రాలు ఉన్నాయి. ఈ 6 కూడా నిరుక్తం అంటే సైన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఒక డిక్షనరీ అనుకోవచ్చు. అది అది కాంపౌండ్, అది 4-3 ఫంక్షన్స్కి యొక్క ఇది. అది కల్పము అంటే అందులో మళ్ళీ 2-3 భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగము మనది సులభ సూత్రాలు. ఆ సులభ సూత్రాలు అంటే జామెట్రీ. మన జామెట్రీ ఎలాంటిదంటే వేదకాలంలోనే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇలాంటివన్నీ కూడా అందులో చెప్పారు. అలాగే పైథాగరస్ థియరం అనబడేది బోధాయన సులభ సూత్రాల్లో దొరుకుతుంది మీకు. ఇలాంటివి అనేక విశేషాలు ఆనాడు మనం దగ్గర ఆ మ్యాథమెటికల్ సైన్స్ అంత ఉండేది. వాటిని ఉపయోగించే ఇదేది యజ్ఞకుండాలు నిర్మించేవారు. అది ఒక భాగం కల్పంలో. అలాగే గృహ్య సూత్రాలు, శ్రౌత సూత్రాలు అనేవి ఉన్నాయి. ఎప్పుడు ఏ యజ్ఞం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేదేమో ముహూర్తాలను చెప్పడానికి, ఆ సమయాన్ని కనిపెట్టడానికి సమయ శాస్త్రం. ఒక విధంగా చెప్పాలంటే అది జ్యోతిషం. దాన్ని టైం సైన్స్ అనాలంటే ప్రాచీనులు హోరాలజీ అనేవారు. కాబట్టి ఆ విధంగా 6 సైన్సులు డెవలప్ అయ్యాయి. వాటి నుంచి ఇంకా తరువాత ఒక 4 ఉపవేదాలు అన్నారు. అర్థశాస్త్రము, అర్థవేదము, ధనుర్వేదము, స్థాపత్య వేదము, ఇలాగ ఒక 4 ఉపవేదాలు ఉన్నాయి. అవి మళ్ళీ సైన్సెసే. ధనుర్వేదం అంటే మిలిటరీ సైన్స్, ఆయుర్వేదము అంటే హెల్త్ సైన్స్. ఈ విధంగా అర్థవేదము అంటే మనకి పొలిటికల్ ఎకానమీ, ఇప్పటి భాషలో చెప్పాలంటే. ఈ విధంగా సైన్సెస్ దాని నుంచే, వేదం నుంచి ఇలాగ వచ్చేది. ఆ వేదాలు, వేదాంగాల నుంచి, ఉపవేదాల నుంచి ఇంకా ఫర్దర్ డెవలప్ అయ్యి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి, ఉదాహరణకి ఆయుర్వేదం అనగానే మనకి టెక్స్ట్లు అనేక ఉన్నాయి. ఆయుర్వేదం అనేక శాఖలుగా ఉంది, 8 శాఖలుగా ఉంది.
ఆ 8 శాఖలు ఇంకా ఫర్దర్ డెవలప్ అయింది. అలాగే జ్యోతిషం అనగానే అస్ట్రానమీ అందులో భాగము, మ్యాథమెటిక్స్ భాగం. అది లేకపోతే, మ్యాథమెటిక్స్ లేకపోతే జ్యోతిషము అనేది అసంభవం. కాబట్టి దాన్ని జ్యోతిషము అనేది ఎందుకు పనికొచ్చిందంటే, ఈ నౌకా శాస్త్రాన్ని, నౌకాయానానికి ట్రిగనామెట్రీ అవసరం, స్పెరికల్ ట్రిగ్నామెట్రీ. ఎందుకంటే ఈ భూమి గుండ్రంగా ఉంది కాబట్టి ఆ విధంగా మన యొక్క త్రికోణమితి ట్రిగనామెట్రీ ఈ మన యొక్క నౌకాయాన శాస్త్రానికి ఉపయోగపడి మనం ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళడానికి, నౌకాయానం చేయడానికి కావలసిన నిపుణతనికి ఆధారంగా పనిచేసింది. ఈ విధంగా మనకి మన శాస్త్రాలు అలా డెవలప్ అయ్యాయి. అటువంటి వాటి మీద సంస్థలను నిర్మించుకున్నాం. తర్వాత రెండు మూడు రకాలుగా మన విద్యా వ్యవస్థ వచ్చింది. గురుకులాల పేర్లు వింటూ ఉంటాం మనం. గురుకులాలు అనేవి అందులో కేవలము మనకు ఈ వేదాంగాలు నేర్పే ఒక స్థాయి. ఆ తర్వాత వృత్తి నిపుణతలు డెవలప్ అయ్యాయి. వాటి నుంచి వృత్తి నిపుణతలు నేర్పడానికి వేరే వ్యవస్థ అవసరమైంది. అది అప్రెంటిస్ వ్యవస్థ లాగా. అంటే గురువు దగ్గర శిష్యుడు ఉండి తను నేర్చుకోవడం. గురుకులంలో కూడా నేర్చుకుంటాడు, అక్కడ శాస్త్రాలు నేర్చుకుంటాడు, ఇక్కడ వృత్తి నిపుణతలు నేర్చుకుంటాడు. మన వృత్తులు ప్రాక్టికల్స్. ప్రాక్టికల్ అంటే ఆర్టిసాన్ వృత్తి సంబంధం అనేది. అక్కడ కూడా ప్రాక్టీస్, ఉదాహరణగా ఆయుర్వేదాలు నాటిది ఉంటే అది ప్రాక్టీస్ అయ్యి, కానీ ఇది టైప్ ఆఫ్ ఆర్టిసనల్ స్కిల్స్. కాబట్టి ఈ రకమైనటువంటి వృత్తుల ద్వారా వైవిధ్యం, వస్తువులు తయారు చేశారు, సేవలు తయారు చేశారు. వస్తువు ఉత్పత్తి విపరీతంగా పెరగడానికి కారణము ఈ రకమైన అప్రెంటిస్షిప్ విధంలో తండ్రి కొడుకుకి నేర్పడం. అలాగా వంశపారంపర్యం. అది కూడా ఏ విధంగా అయితే వేద విద్య, శాస్త్ర విద్య వంశపారంపర్యం ఇంచుమించుగా వంశపారంపర్యము, వృత్తి విద్యలు కూడా అంతే. చాలామంది విస్మరిస్తారు. ఇప్పుడు ఒక వడ్రంగి ఉన్నారంటే, ఒక స్వర్ణకారుడు ఉన్నారంటే ఆయన కొడుక్కి నేర్పిస్తాడు. వృత్తి రహస్యాలు ఇతరులకు నేర్పేవారు కాదు. అది ఉన్న విషయం. అది ఆ విధంగా మన దగ్గర అలాగా డెవలప్ అయినదే ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి స్థాయి చేరగలిగింది. కాబట్టి అప్రెంటిస్ వ్యవస్థ అలాగా డెవలప్ కాగా తరువాత అది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి సాంకేతిక వైజ్ఞానిక వ్యవస్థ అంతా దాని నుంచి వచ్చింది. ఆ విధంగా అది ఆధారం మన యొక్క ఆర్థిక చరిత్ర. సార్, ఇంత వైభవంగా వర్ధిల్లిన మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు అమెరికా రూపంలోనూ, చైనా రూపంలోనూ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆర్థిక చరిత్ర అధ్యయనం అనేది మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది? ఇది ముఖ్యంగా రెండు ప్రయోజనాల్ని మనం చెప్పుకోవచ్చు. పాశ్చాత్య సంపర్కం వల్ల, మెకాలే విద్య వల్ల మన ప్రజల్లో ఏర్పడినటువంటి చిత్త విభ్రమ, ఏదైతే రూట్లెస్నెస్, మన యొక్క మూలాల్ని మరచిపోవడము, మన యొక్క వారసత్వాన్ని, మన యొక్క బలాలను మనం మర్చిపోవడము అనేది ఏదైతే జరిగిందో, ఈ ప్రక్రియ అంతని మనము కాలనైజేషన్ అంటాం. వలసవాద ప్రక్రియ అనండి, వలసవాద భావజాలం అనండి, ఇదంతా మన మనస్సుల్లో, మన ప్రస్తుత విద్యా విధానం కూడా దాన్నే బలపరుస్తోంది. మన మనస్సులంతా ఆ విధంగానే నడుస్తున్నాయి, మన ఆలోచనలు కానీ, మన ప్రతిస్పందనలు కానీ. అలా కాకుండా మనని మనం డీకాలనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వలసవాద భావజాలం యొక్క ప్రభావం నుంచి బయటపడవలసిన అవసరం ఉంది. ఆ పడటానికి మన యొక్క సరైన ఆధారాలను తీసుకొని, ఆ ఆధారాల మీద మన యొక్క చరిత్రను మనం నిర్మాణం చేసుకోవాలి. ఇగో ఈ ఆర్థిక చరిత్ర కానీ, విద్యా చరిత్ర కానీ, మన సాంకేతిక వైజ్ఞానిక చరిత్ర కానీ అవి చేసుకోవాలి. అందులో నా వంతు ప్రయత్నంగా నేను మన విద్యా చరిత్రని చదువుల చెట్టు పేరుతోటి, మన సాంకేతిక వైజ్ఞానిక వ్యవస్థని సమర్థ భారతి అనే పేరుతో కానీ, ఆర్థిక చరిత్రని స్వర్ణ భారతి అనే పేరుతో ఈ విధంగా నేను రాసి, ఈ డీకాలనైజింగ్ ఇండియన్ మైండ్, వలసవాద ప్రభావం నుంచి మన వాళ్ళను తప్పించటానికి నా వంతు ప్రయత్నంగా ఈ పుస్తకాలు నేను రచించి అందించాను.
ఇది ఒకటి. ఇంతేకాదు ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. ఇది ఒక ఎత్తు, డీకాలనైజింగ్ అనేది ఒక ప్రయోజనం. ఇంకొకటి ఏమిటంటే ఈ రోజుల్లో మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనే ఒకానొక విషయం మనకి అందరికీ పరిచయమే. ఈ రోజుల్లో మనకు ఉండేటటువంటి సాంకేతిక ప్రక్రియలు, ఒక వస్తువుని కానీ ఒక ప్రక్రియని కానీ కనుక్కున్నాము అంటే అది మన దగ్గరే మన వాళ్ళు కనుక్కున్నారు అని చెప్పటానికి అవసరమైనటువంటి రుజువులు, దీన్ని ప్రైమసీ ఆఫ్ డిస్కవరీ అంటాం. ఏదైనా ఒక సూత్రం ఒక సిద్ధాంతం కనుక్కున్నారంటే అది ఫలానా భారతీయుడే కనుక్కున్నాడని చెప్పడానికి తగిన రుజువులు చూపించాలి. అప్పుడు దాని మీద ఆ భారతీయుడికి హక్కు ఏర్పడుతుంది. అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అది బౌద్ధిక సంపద అందాం. ఈ రకంగా ఇంటలెక్చువల్ మనకి అనంతమైనటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న శాస్త్రాలన్నీ కూడా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీయే. దీన్నంతని మనం సరిగ్గా సశాస్త్రీయంగా ఆధునిక నియమాల అనుగుణంగా నమోదు చేసుకున్నప్పుడే దాన్ని మనం ప్రపంచం ముందు పెట్టి మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పి మనము ప్రపంచాన్ని నమ్మించగలుగుతాము, క్లెయిమ్ చేయగలుగుతాం. ఆ విధంగా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనము రికార్డు చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి కూడా దీని యొక్క అవసరము ఉంది. ఇది రెండో ప్రయోజనం. ఇవి రెండు నేను ఇప్పుడు చెప్పిన పుస్తకాలు చదువుల చెట్టు, స్వర్ణ భారతి, సమర్థ భారతి, ఇవి సంవిత్ పబ్లికేషన్స్, సంవిత్ వారు వేశారు. ఆ సంవిత్ వారిది హిందూ ఈ షాప్ ద్వారా దొరుకుతాయి. సో ధన్యవాదాలు సార్. భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం తాలూకు ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఏ విధంగా మనం వర్ధిల్లాము, తదనంతర కాలంలో ఎలాంటి కుట్రలు జరిగాయి మన మీద, అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆర్థిక చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం, ఇట్లాంటి ఎన్నో విషయాలు కూలంకషంగా మాకు తెలియజేశారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం సార్. నమస్కారం.